హలో అండి. ఈరోజు నేను చాలా సింపుల్‌గా, ఈజీ ట్రిక్‌తో చేతి పని ఎట్లా చేసుకోవాలో ఫాల్‌కి వన్ సైడ్ చూపిస్తున్నానండి. ఇట్లా వన్ సైడ్ నేను ఇక్కడ మిషన్ తోటి కుట్టేసేసానండి కింద వైపు. పైన వైపు సైడ్స్‌లో ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. హెమ్మింగ్ ఎట్లా చేయాలి అనేది. ఇక్కడ ఫస్ట్ మిషన్‌తో స్టిచ్ చేసేటప్పుడు ఫాల్ యొక్క రౌండ్ సైడ్‌ని లోపలికెళ్ళేటట్టుగా స్టిచ్ చేసుకోవాలండి మనం. నెక్స్ట్ ఇట్లా సైడ్స్‌ని ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి మిషన్ మీదే. ఆ తర్వాత మీకు ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది మీరు హ్యాండ్ హెమ్మింగ్ చేసేటప్పుడు. ఫస్ట్ ఇక్కడ నేను దారాన్ని తీసుకుంటున్నానండి. 2 వరుసలు తీసుకుంటున్నాను. అందుట్లో ఓపెన్ సైడ్‌ని తర్వాత సూదిలోకి ఎక్కించిన తర్వాత ముడేసేసుకుంటున్నానండి. 2 స్ట్రాండ్స్‌నే ఏసుకోవాలి. ఇంకో 2 స్ట్రాండ్స్ అట్లాగే వదిలేయాలండి. నెక్స్ట్ ఇప్పుడు కింద నుంచి స్టార్ట్ చేసుకుంటా పై వైపుకి హెమ్మింగ్ చేసుకుంటా వెళ్ళాలండి. ముందు నీట్‌గా సెట్ చేసుకోవాలండి ఫోల్డింగ్‌ని. ఆ తర్వాత స్టార్ట్ చేయాలి స్టిచ్చింగ్ అనేది. వీడియోలో చూపించిన విధంగా సేమ్ డిస్టెన్స్ తోటి స్టిచ్ చేసుకుంటా వెళ్ళాలండి. నెక్స్ట్ కార్నర్ దగ్గరికొచ్చినప్పుడు ఇలా సెంటర్ సెట్ చేసుకొని మనం సూదిని ఒక్కసారి ముడిలాగా వేసుకోవాలండి అక్కడ. దాంతోటి మన కార్నర్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా సెట్ అవుతాయండి. తర్వాత కుట్లు ఉట్టం అట్లాంటివి తొందరగా జరగవండి. నెక్స్ట్ శారీని మీ వైపుకి మళ్ళీ మార్చుకొని స్ట్రెయిట్‌గా మీకు ఉండేటట్టుగా చూసుకొని ఇట్లా ఆల్రెడీ థ్రెడ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా అండి. అక్కడ మీరు కరెక్ట్‌గా అక్కడ కుట్టు స్టార్ట్ అయ్యి కుట్టు ఎండ్ అయిన దగ్గర నుంచి మీరు స్టిచ్ అనేది చేసుకోవచ్చండి. మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. మీకు కావాలి అంటే ఒక్కొక్క స్టెప్‌ని డ్రాప్ చేయొచ్చు. లేదా 2 థ్రెడ్స్‌నన్నా మీరు డ్రాప్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. నేనిక్కడ ఒక్కొక్క పాయింట్‌ని డ్రాప్ చేస్తున్నానండి. కొంచెం దగ్గరగా వస్తుంది. బట్ నీట్‌గా ఉంటుంది చూడండి కుట్టు. అండ్ చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది ఫాల్ అనేది. తొందరగా కుట్లు ఊడిపోవటం, చినిగిపోవటం అట్లాంటివి జరగవండి ఫాల్‌కి. మీరు కావాలంటే 2 థ్రెడ్స్ కూడా 2 పాయింట్స్ కూడా డ్రాప్ చేసుకోవచ్చు. సేమ్ అదే ప్రాసెస్‌ని యూజ్ చేసి నేను ఇక్కడ ఫాల్ మొత్తంని స్టిచ్ చేసేసానండి. మీరు కూడా అదే ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు లాస్ట్‌కి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే విధంగా మనం ఎట్లా అయితే స్టార్టింగ్‌లో కార్నర్‌లో టైట్ ముడేసామో సేమ్ అదే విధంగా లాక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ సైడ్‌కి తిప్పుకొని శారీని మీరు ఆ మిగతా సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా వితిన్ 10 మినిట్స్‌లో ఒక శారీకి ఫాల్ కుట్టేయచ్చండి మనం హ్యాండ్ తోటి.